నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పడుగుపాడులో పర్యటించారు. ఇక పడుగుపాడు నుండి జాతీయ రహదారిని కలిపే 4 లైన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ 5 ఏళ్ల పాలనలో గ్రామీణ అభివృద్ధిని గాలికి వదిలేశారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా క్లీన్ కోవూర్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. మురుగు కాలువలు, త్రాగునీరు, మౌలిక వస్తువులను కల్పిస్తూ ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి రోడ్లు వేయిస్తామన్నారు. బాగు చేసే పనిలో ఉన్నాము. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మీకు అందరికీ తెలుసు. గాంధీజీ సిద్ధాంతాన్ని అమలుపరిచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు. దానికి ముందుగా మనము పంచాయతీల్లో ప్రతి పంచాయతీని అభివృద్ధి పదంలోకి ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, చౌటి కాలువలు కానీ అన్ని అంచెలుగా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పున్నారు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా భాగస్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీల్లో అభివృద్ధి రాబోయే రోజుల్లో చూడగలమని కూడా మేమందరము భావిస్తున్నాము. దీనికి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మనకందరికీ తోడ్పడతారని పంచాయతీలు